ఏంట్రా బాబు అసలు రీతుకు డీమన్ పవన్ మీద అంత ప్రేమ పొంగిపోతే ప్రియాకి శ్రీజకి వానస్ నుండి కెప్టెన్ అవ్వాలి. ఫినాన్స్ నుంచి అప్పుడు అస్సలు ఇష్టం లేదు. టీ షర్ట్ లాగకూడదు నేను చెప్పినప్పుడు ఆపాలి అని రూల్ పెట్టిందే రీతు. అది డీమన్ పవన్ లాగినప్పుడు ఒక రూలు, అదే భరణి గారు లాగినప్పుడు భరణి గారు రాసినప్పుడు ఒక రూలు. ఇదేం అన్యాయం? డీమన్ పవన్ కెప్టెన్ అవ్వకుండా ఎక్కడ మిస్ అవుతాడో అని సాయ శక్తులా ప్రయత్నించి భరణి గారిని ఇమ్మాన్యువల్ ని బయటకు తోసేసింది. ఇంకెందుకమ్మా మిగిలిన వాళ్ళు ఆడడం? నువ్వు ముందు చెప్పాల్సింది, నేను డీమన్ పవన్ కే, నేను సంచాలకైనా సరే డీమన్ పవన్ కే సపోర్ట్ చేస్తాను, మిగిలిన వాళ్ళు ఎలా చచ్చిపోయినా సరే నాకు సంబంధం లేదని చెప్పాల్సింది ముందే. భరణి అండ్ ఇమ్మాన్యువల్ కలిసి డీమన్ పవన్ కి రాస్తున్నప్పుడే స్టాప్ స్టాప్ అంటుంది, అంతేగాని భరణి గారికి డీమన్ పవన్ రాసినప్పుడు లేదంటే ఇమ్మాన్యువల్ రాసినప్పుడు స్టాప్ స్టాప్ అని అననే లేదు. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రీతు స్టాప్ అని చెప్పిన తర్వాత డీమన్ పవన్ కూడా రాస్తాడు. మరి ఎందుకు డీమన్ పవన్ బయటికి తీయలేదు? ఇంత ఫేవరెటిజమా? అసలు సంచాలక్ మధ్యలో గేమ్ ఆపడానికే లేదు. ఎందుకంటే సంచాలక్ మధ్యలో ఆపితే బజర్ ఎందుకు పెట్టుకున్నట్టు బిగ్ బాస్ నువ్వు ఆపేసుకో, నీకు నువ్వు ఎప్పుడు కావాలితే అప్పుడు ఆపేసుకొని చెప్పొచ్చు కదా సంచాలక్కి. ఇదంతా జరుగుతుంటే మధ్యలో ఆ శ్రీజ ప్రియా ఒక నస ఒకటి కీచుగొంతు వేసుకుని కామనర్స్ సెలబ్రిటీస్ అని. ఏంట్రా బాబు అసలు రీతుకు డీమన్ పవన్ మీద అంత ప్రేమ పొంగిపోతే బయటకు వచ్చిన చూపించుకోవాలి. అంత ఘోరమైన పార్షియాలిటీ ఎందుకు? డీమన్ పవన్ కెప్టెన్ కానప్పుడే చాక్లెట్స్ అన్ని తీసుకొచ్చి రీతుకి ఇచ్చేవాడు. అప్పుడే రీతు అన్నది, నువ్వు కెప్టెన్ ఎవరా, నేను లోపల చాక్లెట్స్ అన్నీ సరే నేనే తినేస్తాను అని. బాబోయ్, మరీ అంత ఘోరం చిరాకేసింది నాకు. ఎంత కోపం వచ్చిందంటే, నీకేమనిపించింది? ఈ వీక్ మొత్తం చూడు కెప్టెన్ రూమ్ లోనే ఉంటుంది రీతు. ఎందుకో నీకు కూడా తెలుసు. ద వర్స్ట్ సంచాలక్ ఎవరైనా ఉన్నారంటే అది రీతు చౌదరి. లాస్ట్ లో అబ్జర్వ్ చేస్తే ఇమ్మాన్యువల్ కి డీమన్ పవన్ కి ఆల్మోస్ట్ సేమ్ ఇంకా అప్లై అయి ఉంటది. అయినా సరే డీమన్ పవన్ కావాలని అయితే కెప్టెన్ చేసింది. ఇదంతా పక్కన పెడితే ఓనర్ సరిసినప్పుడు ఏం మాట్లాడదు, కానీ టెనెంట్ సరిసినప్పుడు మాత్రం మీరు మాట్లాడొద్దు, నేను ఎలిమినేట్ చేస్తానంటది. నాకు కూల్ 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 అంతా అయిపోయిన తర్వాత ముసలి కన్నీరు ఎందుకమ్మా? మళ్ళీ యాడ్డం ఎందుకు? చూసే వాళ్ళందరూ, బయట ఉన్న వాళ్ళందరూ ఎదవలా? నువ్వు ఏడ్ చేస్తే నేను నమ్మేస్తారా? నువ్వు అంత ఈజీగా అంత కావాలని ఫేవరెటిజం చేసి అరిచేసి ఇప్పుడేమో బయటకు వచ్చిన తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత ఆయన కెప్టెన్ చేసేసిన తర్వాత ఏడ్ చేస్తే అంతా కప్పిపుచ్చు అంత కూల్ అయిపోతుంది అనుకుంటున్నావా? ఎందుకంత మహానటి ఏడుపు?